ఇప్పుడు కొంచెం రియాలిటీ మాట్లాడుకుందాం. నువ్వు బాగుపడదాం అనుకుంటున్నావా? అయితే అందరికీ కొంచెం దూరంగా ఉండు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే సెల్ఫ్ మోటివేషన్కి వచ్చింది తిప్పలి. ఎందుకు అంటే సెల్ఫ్ మోటివేషన్ ఇస్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఈస్ ప్రీరియటైజ్ బై అవర్ సెల్ఫ్. ఒక అబ్బాయి ఉన్నాడు, ఏదో సాధిద్దాం అనుకుంటున్నాడు, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ టైంలో కరెక్ట్ సజెషన్ కోసం వెతుకుతున్నాడు. బట్ అక్కడ ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అనో రిలేటివ్స్ అనో ఆ అబ్బాయి సజెషన్ అడుగుతున్నాడు. బట్ అది ఎట్లా ఉంటుందంటే మనం ఇప్పుడు అడుగుతున్నాము అంటే వీడేం చేయలేదు కదా, ఇంకా స్టార్టే చేయలేదు, వీడికి ఎందుకు రాయన్ని అనే మాటలు వెనకాల మాట్లాడుకుంటారు. నీ ముందర నవ్వినా కూడా మనకై ఆ వర్క్ మీద ప్యాషన్, హార్డ్ వర్క్, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఇది ఉంటే ఆ సెల్ఫ్ మోటివేషన్ అదంతా కదే వస్తుంది. ఎవడు మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు మనమే మోటివేషన్ ఇచ్చుకోవచ్చు. ఎందుకు అంటే మనకు ఆ పని మీద పట్టు ఉండాలా, మనం అది చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ ఉండాలా. నీకు రాకపోయినా మనకు ఆ కాన్ఫిడెన్స్తో పట్టుదలతో మనం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. కానీ ఎవడో వస్తాడు, ఎవడో వచ్చి మోటివేట్ చేస్తాడు, పొడి చేస్తాడు అంటే అది అవ్వదు. సో ఎవడిని వాడు మోటివేట్ చేసుకోండి ఇప్పటికైనా.